సహజ కవచకుండాలతో జన్మించిన కర్ణుడి వల్ల తన కుమారుడు అర్జునుడికి ఎప్పటికైనా ముక్కు తప్పదని గ్రహించిన దేవేంద్రుడు పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండలాలను దానంగా కోరాడు. ఇలాంటి మోసమేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన సూర్యుడు దేవేంద్రుడు విప్రరూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇవ్వమని అడుగుతాడు. వాటిని మాత్రం ఇవ్వకని తన కుమారుణ్ణి ముందుగానే హెచ్చరించాడు. కానీ సహజ దానశీల కర్ణుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసినా వాటిని కోసి దానంగా ఇచ్చాడు. ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుడి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో కర్ణుడు అభ్యంగన స్నానానికి సిద్ధమవుతూ తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణుడికి ఎడమవైపు రత్నాలు పొదిగిన గిన్నెలో నూనె ఉంది. కృష్ణుడు వస్తూనే కన్నా ఆ గిన్నె చాలా బాగుంది, నాకిస్తావా అని అడిగాడు. పరమాత్మ, మీరు అడగాలే కాని ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధమంటూ వెంటనే నూనె పాత్రను కృష్ణుడికి దానంగా ఇచ్చేశాడు. అదేమిటి కన్నా ఎడమ చేత్తో ఇస్తున్నావు? ఇలా వామహస్తంతో దానం ఇవ్వడం మంచి పద్ధతి కాదని నీకు తెలియదా అని జగన్నాటక సూత్రధారి ఆక్షేపించాడు. నా కుడి చేయి నూనెతో ఉంది, ఎడమ చేతిలో గిన్నె కుడి చేతిలోకి తీసుకునేలోపే ఏమవుతుందో తెలియదు. లక్ష్మి చంచలమైంది, యముడా దయలేనివాడు. కడుక్కుని వచ్చి దానమిచ్చేలోపు ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు. పైగా ఈలోపు దానమివ్వాలన్న నా ఆలోచన కూడా మారిపోవచ్చు. నా సంకల్పంలో మార్పు రాకముందే దానమివ్వాలనుకున్నా. అందుకే అడిగిన వెంటనే నూనె పాత్ర దానం చేశాను. అంతేగాని ఎడమ చేతితో దానం ఇవ్వకూడదని తెలియక కాదు అన్నాడు. కర్ణుడి దానశీలతకు పరమాత్ముడు ఆశ్చర్యపోయాడు. అతన్ని మనసారా ఆశీర్వదించి దానం తీసుకున్నాడు. కర్ణుడి వివేచనకు సంతోషించి కృష్ణుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు కర్ణుడు, కృష్ణ, యాచించడం ఎంత కష్టమో లేదని చెప్పడం కూడా అంతే కష్టం. అంతేకాదు నీచం కూడా. కాబట్టి ఏ జన్మలోనూ దేహి అని యాచించి నాస్తి లేదు అనే మాటలు నా నోటి వెంట రాకుండా అనుగ్రహించమని కోరాడు. దాన ధర్మాలు, మంచి పనులు అనుకున్న వెంటనే చేయాలి. జీవితం క్షణభంగురమని తెలిసి ధర్మకార్యాలను వాయిదా వేయకుండా సంకల్పం వచ్చిన వెంటనే ఆచరించాలి.